ఇదే వేద్ మోటార్స్ కంపెనీకి సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. కేవలం 45,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ క్యూట్ మోడల్ని. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలానే వీళ్ళు చెప్తున్న రేంజ్ నిజంగా వస్తుందా లేదా, కంప్లీట్ రైడ్ రివ్యూ మరియు రేంజ్ రివ్యూని ఈరోజు మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో తెలుసుకుందాం. ఇదే వేద్ మోటార్స్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ అనమాట ఇది. వేద్ మోటార్స్ వచ్చి దాదాపుగా మార్కెట్లో 8 సంవత్సరాల పాటు ఉంది. వాళ్ళ నుంచి వచ్చి తాజాగా తీసుకొచ్చిన ఒక లో బడ్జెట్ స్కూటర్ ఈ క్యూట్. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందండి ఎలక్ట్రిక్ స్కూటర్. ఒకసారి మనం దీన్ని లుక్ చూసిన తర్వాత అయితే దీని క్వాలిటీ ఒకసారి చెక్ చేద్దాం. ఇదంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే వస్తుందండి. సైజ్ కూడా మనకి మరీ అంత పెద్దదే ఉండదు, మీడియం సైజ్ అయితే స్కూటర్ ఇది. ముందు వైపు అయితే మనకి హాలోజన్ లైట్, టర్న్ లైట్ ఇండికేటర్స్ ఉంటుంది. ఇక్కడేమో ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఆ లైటింగ్ చెప్పిన ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తాను డీటెయిల్గా. ఇదేమో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అలానే కింద మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైరు, అలానే మనకి బ్రేకింగ్ వచ్చి డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ అండి, ఎక్కువ ఫుట్ బోర్డ్ స్పేస్ ఆఫర్ చేయడం జరిగింది. ఒక సిలిండర్ పట్టేంత స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడే ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఒక 150-160 మిల్లీమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. సెంటర్ స్టాండ్ ఇచ్చారు, అలానే అటు సైడ్ మనకి సైడ్ స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వెనక సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చి 250 వాట్ హబ్ మోటర్. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఒక 800 వాట్స్ వరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వెనక సైడ్ వచ్చి మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అనేది ఆఫర్ చేస్తున్నాడు. అలానే వెనకాల వచ్చి మడ్ గార్డ్ ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఇచ్చారు. రేర్ సైడ్ మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అండి. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కంపార్ట్మెంట్ చూస్తే ఇది బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్. ఇక్కడే మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారు. అక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ ఉంది, బట్ సైడ్ స్టాండ్కి అయితే సెన్సర్ అయితే ఇవ్వలేదు. ఇదే మనకి సీట్ అండి, మరీ పెద్ద సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక ఇద్దరు అయితే అడ్జస్ట్ అయితే కూర్చోవచ్చు మనకి. ఇక్కడ ఉన్న మనకి బటన్స్ ఒకసారి చెప్తాను మీకు. లైట్ స్విచ్చెస్, టర్న్ లైట్ స్విచ్చెస్, హార్న్, హై బీమ్ లో బీమ్ స్విచ్, మోడ్స్ 1 2 3, అలానే రివర్స్ మోడ్ కూడా ఉంది. ఆర్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. ఇక్కడ హార్న్, ఇక్కడ కూడా హార్న్ అనేది ఇవ్వడం జరిగింది. బండి ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనకి జస్ట్ రెడీ టు మూవ్ అనమాట. థ్రాటిల్ ఇస్తే స్కూటర్ అయితే మూవ్ అయిపోతుంది. దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నైట్ టైం విజిబిలిటీలో ఈ డిస్ప్లే సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ చెప్తానండి. ఇది మనకి యూఎస్బీ సాకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి మొబైల్ సంబంధించిన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ బాటిల్ పెట్టుకోవచ్చు, చిన్న సామాన్లు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మన హుక్ కూడా ఇచ్చారు ఏమైనా హోల్డ్ చేసుకోవడానికి. ఇదే మనకి రిమోట్ కీ ఆప్షన్. మన స్కూటర్ని డైరెక్ట్ కీ ద్వారా ఆపరేట్ చేయొచ్చు, లేదా రిమోట్ కీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు పవర్ బటన్ ఉంది, 2 టైమ్స్ ప్రెస్ చేస్తే రిమోట్గా ఆన్ అయిపోతుంది. యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంది. అన్లాక్ బటన్ ఒకసారి, లాక్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి ఎవరైనా ఎలా అంటే మనకి యాంటీ థెఫ్ట్ పనిచేస్తుంది. నార్మల్ చేయాలంటే మళ్ళీ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తాం. పవర్గా రిమోట్గా ఆన్ చేయాలంటే రిమోట్కి ఇప్పుడు స్కూటర్ అనేది ఆన్ అయిపోతుంది. సో డిక్కీ స్పేస్ కూడా చూపిస్తాను మీకు. ఇది దీని డిక్కీ స్పేస్ అండి. ఒక 12 to 13 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇస్తున్నారు. సామాన్లు అయితే పెట్టుకోవచ్చు ఇందులో. ఇది MCB స్విచ్, ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి 3 amps ఛార్జర్ ఇస్తున్నారండి. 3 amps ఛార్జర్తో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే స్కూటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఇక్కడ గ్రాఫిన్ బ్యాటరీస్ అనేవి ఈ కింద కంపార్ట్మెంట్ ఇస్తున్నారు. 2 టైప్స్ ఇస్తున్నారు బ్యాటరీస్. 2 రకాల రేంజ్ వేరియంట్స్. ఒకటి వచ్చి అప్ టు 75 కిలోమీటర్ రేంజ్ వేరియంట్. దానికి వచ్చి 5 బ్యాటరీస్ ఇస్తున్నారు. అంటే 60 volts 30Ah బ్యాటరీ ప్యాక్. దానికైతే దాదాపు 75 కిలోమీటర్ రేంజ్. దానికి వచ్చి 8 to 10 hours ఛార్జింగ్ టైం పెట్టాలి. అదే మనకి 4 బ్యాటరీస్తో అయితే 48 volts 30Ah బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. దానికైతే మనకి దాదాపుగా ఒక 60 కిలోమీటర్స్ రేంజ్ అనేది చెప్పడం జరిగింది. దానికి వచ్చి మనకి 6 to 8 hours ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇనీషియల్గా నేను 8 కిలోమీటర్స్ కూడా కొంచెం రైడ్ అయితే చేయడం జరిగింది. ఛార్జింగ్ పెట్టిన తర్వాత 10 కిలోమీటర్స్ ఆల్రెడీ నేను రైడ్ చేస్తాను. సో గుర్తుపెట్టుకుని 10 కిలోమీటర్స్ రైడ్ చేస్తాను కాబట్టి దాని తర్వాత నుంచి యాడ్ చేద్దాం. 66 volts అయితే ఉంది. ఫుల్ ఛార్జింగ్ చేసేసాను ఈ స్కూటర్ మీద. 5 బ్యాటరీస్ స్కూటర్ ఇది. ఇప్పుడు నేనైతే గుంటూరు లక్ష్మీపురం నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. నేనైతే గ్రీన్ పుల్కా రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాను, విజయవాడ. మనకు వచ్చి ఒక 41 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. 56 minutes అప్రాక్సిమేట్ టైం చూపిస్తుందండి. నేనైతే స్టార్ట్ చేసే ముందు ఇంకొక GPS స్పీడోమీటర్ కూడా ఆన్ చేస్తున్నాను. 2 రకాలుగా. దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. దీనికి ఒక మనకి స్పీడ్ ఐడియా ఉంటుంది కాబట్టి ఇందులోనే డిస్టెన్స్ చూస్తాం. గూగుల్ మ్యాప్స్లో కూడా మనం డిస్టెన్స్ అనేది చెక్ చేస్తాం. ఒకసారి మీకు టైం కూడా చూపిస్తాను. సో ఇప్పుడు టైం వచ్చి
4:23 అయింది సాయంత్రం. సో ఇప్పుడైతే మనం రైడ్కి వెళ్దాం. సో నేను బండి వెళ్ళిన తర్వాత హైవే అక్కడికైతే నీకు చెప్తాను రైడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా. కొంచెం ఇక్కడ సౌండ్స్ వస్తాయి కాబట్టి నాయిస్. సో ప్రతి 15 కిలోమీటర్కి ఒకసారి అయితే నేను ఆపి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసానో అయితే చెప్తాను. ఇప్పుడైతే మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. లెట్ స్టార్ట్. నేనైతే యావరేజ్గా 40 km/h టాప్ స్పీడ్తో అయితే వెళ్ళబోతున్నానండి. ఆ 40 km స్పీడ్తో అయితే మనం అయితే ఈ జర్నీ అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం క్యూట్ స్కూటర్ మీద ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. చాలా స్మూత్గానే అయితే వెళ్ళిపోతుంది ఫ్లైఓవర్ మీద కూడా. ఒకసారి మన ట్రిప్ మీటర్ రీడింగ్ చూస్తే ఇప్పటికి 16 కిలోమీటర్ల వరకు తిరిగేసామండి మనం. గూగుల్ మ్యాప్ రీడింగ్ చూద్దాం ఒకసారి. ఇందులో మనకి 41 కిలోమీటర్లకి ఎస్టిమేషన్ నుంచి స్టార్ట్ అవుతే ఇప్పుడు 26 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్ రీడింగ్ ప్రకారం అయితే మనం 15 కిలోమీటర్లు తిరిగామండి. అదే మన ట్రిప్ మీటర్ రీడింగ్ చూస్తే ఇక్కడ 13 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఓడోమీటర్ లో చిన్న ఎర్రర్ అయితే ఉందండి. నిజానికి అయితే 15 కిలోమీటర్ల పైనే తిరిగాం. బట్ ఓడోమీటర్ లో ఒక 2 కిలోమీటర్లు తక్కువ అయితే చూపిస్తుంది. ఇప్పటి వరకు నేను రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ లో నాకు అనిపించింది ఏంటంటే రైడింగ్ అనేది చాలా స్మూత్ ఉందండి. మన ఎక్కినప్పుడు కానీ థ్రాటల్ రెస్పాన్స్ కానీ చాలా స్మూత్ గానే ఉంది. ఎక్కడ కానీ జర్క్ లాంటివి అయితే లేదు. స్పీడ్ కూడా చూపించిన దానికి స్పీడోమీటర్ లోకి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. దాన్ని మీకు ఒకసారి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు ఒకసారి దీన్ని కూడా చూపిస్తాను. గూగుల్ మ్యాప్ లో స్పీడ్ ఎంత ఉంది, అలానే మీకు ఓడోమీటర్ లో స్పీడ్ ఎంత ఉందో ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే స్పీడ్ లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇందులో అయితే తక్కువ చూపిస్తుంది, గూగుల్ మ్యాప్స్ లో ఎక్కువ చూపిస్తుంది. అలాగే మీకు ఒకసారి గూగుల్ టైం కూడా చూద్దాం. 4:23 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 5 అయింది. 5 గంటలకు ఒక 15 కిలోమీటర్ల వరకు తిరిగాం మనం. ఇప్పుడైతే నెక్స్ట్ మనం 30 కిలోమీటర్ దగ్గర ఇంకొక స్టాప్ తీసుకుందాం. చూస్తే మీకు 34 చూపిస్తుంటే ఇందులో 39 స్పీడ్ చూపిస్తుంది. ఒక 5 to 6 కిలోమీటర్ స్పీడ్ అయితే తేడా గమనించవచ్చు. సో టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడైతే నేను మీకు ఒకసారి బ్రేకింగ్ యాక్షన్ చూపిస్తాను. ఫ్రంట్ డిస్క్ బ్రేక్. సో కొంచెం టైం తీసుకుంటుంది బట్ పర్లేదు. డ్రమ్ బ్రేక్ అయితే మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఇప్పుడు ఈ 16 కిలోమీటర్ల జర్నీలో చాలా స్పీడ్ బ్రేకర్ మీదకి అయితే నేను రైడ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ యాక్షన్ అయితే బాగానే ఉందండి. ఆ స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినప్పుడు మనకు ఫాస్ట్గా వెళ్తే స్ట్రైప్స్ లాంటి మీద అయితే పెద్దగా ఇబ్బంది అయితే ఏం తెలియదు. మనమైతే ఇప్పుడు మంగళగిరి దాకా రీచ్ అయ్యండి. ఇందులో ఇంకోటి ఏంటంటే డాష్ బోర్డ్ విజిబిలిటీ కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం అయినా కూడా మనకి క్లారిటీ అయితే బాగానే కనిపిస్తుందండి. మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో కూడా 20 కిలోమీటర్లకు దాటేసామండి. ఇప్పటి వరకు కూడా మనకి బ్యాటరీ పర్సంటేజ్ 1 బార్ కూడా డ్రాప్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడైతే మనం 30 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయామండి. మనం ఇందాక ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 41 కిలోమీటర్స్ దగ్గర స్టార్ట్ చేసాము. మన డెస్టినేషన్కి వచ్చి ఇప్పుడు ఇంకా 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా 18 minutes జర్నీ చూపిస్తుంది. ఒకసారి ఇంకొక స్పీడోమీటర్ మీద ఇంకొక రీడింగ్ కూడా చెక్ చేద్దాం. జీపీఎస్ స్పీడోమీటర్ రీడింగ్ ప్రకారం అయితే మనం 31 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్టు చూపిస్తుంది. స్పీడ్ వచ్చి 44 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాం. యావరేజ్ స్పీడ్ వచ్చి ఒక 29 కిలోమీటర్ల స్పీడ్తో అయితే యావరేజ్గా వెళ్తున్నాం అండి. ఇందాక మీకు డాష్ బోర్డ్లో చెప్పాను ఒక ఎర్రర్ ఉందని. ఇప్పుడు 30 కిలోమీటర్లు తిరిగితే ఇందులో 26 మాత్రమే చూపిస్తుంది. సో 10 కిలోమీటర్లకు ఒక 2 కిలోమీటర్లు తక్కువ చూపిస్తుందండి. ఇది డాష్ బోర్డ్లో ఒక ఎర్రర్ అయితే ఉంది. ఇప్పటివరకు రైడ్ చేసిన ప్రకారం అయితే మాత్రం బండి అయితే చాలా డీసెంట్గా వెళ్తుంది. గుత్తుకుల రోడ్లో వెళ్ళినా కూడా పర్లేదు, బాగానే వెళ్తుందండి. ఇంకొక 10 కిలోమీటర్స్ దగ్గర అయితే మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. అక్కడ ఇంకొక స్టాప్ అయితే పెట్టుకుందాం. ఇంకా 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. 5:27. ఇందాక మనం తీసుకుంది 5 గంటలకి. దాదాపుగా 26 నిమిషాలు పట్టిందండి ఇంకొక 15 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి. ఈవెన్ మనకి 30 కిలోమీటర్లు తిరిగినా కూడా 1 బార్ కూడా ఇంకా డ్రాప్ అయితే అవ్వలేదు.
చూడండి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ మీద పెద్దగా మన సరిగ్గా స్లోగా వెళ్తే కనుక సస్పెన్షన్ యాక్షన్ అయితే బాగానే తెలుస్తుంది మనకి. ఇది ఈసారికి ఇదే గ్రీన్ పుల్కా రెస్టారెంట్. చెప్పినట్టుగానే డెస్టినేషన్కి వచ్చేసాం. డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. డెస్టినేషన్ కూడా అదే చూపించింది రీచ్డ్ అని. అంటే మనం 41 కిలోమీటర్ డ్రైవ్ చేసాం. సో ఇందాక ట్రిప్ మీటర్ ఆగిపోవడం వల్ల ఇందులో 8.95 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. సో 8.95 ఇందాక ఇది ఆగిపోయే టైంలో చూపించింది మనకి 31 కిలోమీటర్స్ చేంజ్ చూపించింది. దాని ప్రకారం చూసుకుంటే 40 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు ఇది చెప్తుంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే కనుక మనం అయితే ఓవరాల్ గా 41 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ఇందులో యావరేజ్ స్పీడ్ వచ్చి 40 km/h స్పీడ్. హైయెస్ట్ స్పీడ్ 42 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యండి. 5 గంటల 52 నిమిషాలు అయింది. 41 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఇప్పటి వరకు. డాష్ బోర్డ్ మీద అయితే ఎర్రర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. 35 కిలోమీటర్స్ చూపించింది. 41 కిలోమీటర్స్ ప్లస్ మీకు ఇందాక చెప్పండి ఆల్రెడీ 10 కిలోమీటర్స్ ఇందులో డ్రైవ్ చేసామని. సో 41 + 10 51 కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు నడిపోయింది 40 km/h యావరేజ్ స్పీడ్తో. నా వెయిట్ వచ్చి ఒక 65 kgs అండి. 65 kgs వెయిట్ యావరేజ్గా 40 km/h స్పీడ్తో వెళ్తే, అంటే 35 to 40 km స్పీడ్తో వెళ్తే 51 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినా ఇంకా మనకి ఒక్క బ్యాటరీ పర్సెంటేజ్ కూడా డ్రాప్ అయితే కాలేదు. వోల్టేజ్ మాత్రం డ్రాప్ అయింది. 66 వోల్టేజ్ స్టార్టింగ్ చూపించింది. ఇప్పుడు 61 volts అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఈవినింగ్ అయితే మనం కరెక్ట్గా గ్రీన్ పుల్కా దగ్గర ఆగాం కదండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం అయితే గ్రీన్ పుల్కా రెస్టారెంట్ నుంచి అయితే ఫుడ్ కోర్ట్ వైపు అయితే వెళ్తున్నాం. ఇంచుమించుగా 5.5 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనకి. సో ఇందాక ఎండ్ చేసేటప్పుడు 61 వోల్టేజ్ అయితే ఉంది. ఇప్పుడు కూడా మనకి దాదాపుగా అంతే 60. సో మనకి 7:30 అయితే అవుతుందండి. ఇప్పుడు ఒకసారి మనం కిలోమీటర్స్ కూడా డిస్టెన్స్ ట్రావెల్ చేసిన ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు దాకా ఎంతో 45 చూపిస్తుంది. మనకి ఆల్రెడీ ఎర్రర్ చెప్పాం. 6 కిలోమీటర్స్ వరకు ఎర్రర్ వచ్చింది. సో 6 కిలోమీటర్స్ + 45 అంటే 51 కిలోమీటర్స్ ఇప్పటి వరకు తిరిగి ఉండి. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఇంకొక స్పీడోమీటర్ కూడా ఓపెన్ చేశాను. సో ఈ రెండు ద్వారా అయితే మనం నెక్స్ట్ 8 కిలోమీటర్స్ వస్తుంది చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఇంకా పర్సంటేజ్ కూడా డ్రాప్ అయితే అవ్వలేదు. ఇక్కడ నుంచి అయితే ఇంకా వరుసగా అన్ని ఫుడ్ కోర్ట్లే. మనమైతే డిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం 5.5 కిలోమీటర్స్లో. ఇక్కడ యూటర్న్ తీసుకుంటే మనం వచ్చిన డిస్టెన్స్ అనేది రీచ్ అయిపోయినట్టు. 7:30 స్టార్ట్ అయితే ఇప్పుడు 7:44 అయింది. ఇప్పటి వరకు మనం 56 కిలోమీటర్స్ తిరిగాము. ఇంకా అయితే మనకి ఒక బ్యాటరీ డ్రాప్ కూడా అవ్వలేదు. స్టిల్ ఆ 61 volts అయితే కనిపిస్తుంది. మళ్ళీ నేను బ్యాక్ టు డెస్టినేషన్కి వెళ్తున్నా. అంటే గ్రీన్ పుల్కా రెస్టారెంట్ పెట్టుకుని అక్కడికి వెళ్తున్నాను. కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కావాల్సిన తినడానికి తీసుకున్నాను అనమాట. సో అదే అండి మన గ్రీన్ పుల్కా. సో ఇప్పటికైతే ఓవరాల్గా మనం 5 కిలోమీటర్స్ ఇందాక 56, 61 కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు టెస్ట్ చేయడం జరిగింది రేంజ్ అనేది. సో టైం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పటి వరకు 61 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాం.
ఇప్పటివరకు అయితే ఇంకా రేంజ్ అయితే బ్యాటరీ పర్సంటేజ్ బార్స్ అయితే డ్రాప్ అవ్వలేదు, కానీ వోల్టేజ్ అయితే డ్రాప్ అవుతూ వస్తుంది. 59 వోల్ట్స్కి అయితే తగ్గింది. సో ఇప్పుడైతే నేను మరొకసారి రైట్కి వెళ్ళబోతున్నానండి. మన 54 చూపించినప్పుడు ఎర్రర్ వచ్చి దాదాపు 7 కిలోమీటర్స్ ఎర్రర్లో నడుస్తుంది, అంటే 61 కిలోమీటర్స్. ఇందాక మనం ఏదైతే ఆపామో నైట్ 8 ఆ టైంలో, ఇప్పుడు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నేనైతే విజయ కాలేజ్ రోడ్ దగ్గరికి వెళ్తున్నానండి, గ్రీన్ పుల్కా దగ్గర నుంచి. ఇక్కడ నుంచి నేను విజయ కాలేజ్ రోడ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నైట్ విజిబిలిటీ టెస్ట్ అనేది చేయబోతున్నాను. సో అంటే 2.8 కిలోమీటర్స్ అండి, రానిపోయిన ఒక 5.6 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు కవర్ చేయబోతున్నాను. ఇంకొకటి, ఇప్పుడు కూడా మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఏమాత్రం డ్రాప్ అవ్వలేదు, కానీ వోల్టేజ్ అయితే డ్రాప్ అయింది 66 వోల్ట్ నుంచి 60 వోల్ట్స్ వరకు. ఫస్ట్ డాష్ బోర్డ్లో మీకు బండి ఆఫ్ చేసి ఆన్ చేయగానే మీకు డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయండి. ఇది స్పీడోమీటర్, అలానే బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్, ఇక్కడ కనిపించేది ఓడోమీటర్ రీడింగ్ అండి. తర్వాత మీకు ఓడోమీటర్ రీడింగ్ కాస్త వోల్టేజ్ లో మారిపోద్ది, ఇటువైపుది కాస్త వోల్టేజ్ అనమాట. మన ఫుల్ ఛార్జ్ పెడితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 59 వోల్ట్ చూపిస్తుంది, ఫుల్ ఛార్జ్ పెడితే 67 వోల్ట్స్ చూపిస్తుంది 5 బ్యాటరీస్ తో అయితే. అదే 4 బ్యాటరీస్ తో అయితే మీకు 48, 50 వోల్ట్స్ అలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు నెక్స్ట్ ట్రిప్ మీటర్ రీడింగ్, బండి నడిపిన తర్వాత మీకు కిలోమీటర్స్, ప్రతి ట్రిప్ కి కిలోమీటర్స్ అని ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మోడ్స్ మొత్తం 3 మోడ్స్ ఉంటాయండి. నేను మారిస్తే ఇక్కడ మారిని చూసారు, ఇప్పుడు 3rd మోడ్లోకి వెళ్ళింది, 2nd మోడ్, 1st మోడ్, ఈ మోడ్స్ ఇవి. నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ వేస్తే ఇలా లైట్ సిగ్నల్ చూపిస్తుంది. హై బీమ్ అనమాట, సిగ్నల్ లైట్ అనుకోండి, సిగ్నల్ లైట్ ఆన్ ఆఫ్ అనమాట ఈ స్విచ్. వితౌట్ లైటింగ్ అయితే మీకు అసలు ఏమీ కనిపించట్లేదు, చూసారా. ఇప్పుడు డిమ్ లైట్ వేసాను, ఇప్పుడు కూడా అంత విజిబిలిటీ లేదు. ఇప్పుడు ఎక్కువ ఫుల్ హై బీమ్ లైట్ అనమాట ఇది. హై బీమ్లో షార్ట్ విత్, హై విత్, ఇది షార్ట్ ఎక్కువ బీమ్ అనమాట. సో హై బీమ్లో ఒకసారి మీకు చెక్ చేస్తాను ఎంతవరకు వెళ్తుందో ఫోకస్. బ్యాక్ సైడ్ విజిబిలిటీ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. రోడ్ అయితే అంత బాగాలేదు, నేను మరీ అంత ఎక్కువ దూరం వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ ఒక 20 feet వరకు బ్యాక్ వచ్చాను నేను, 30 feet వరకు వచ్చాను, 40 feet, 50 feet. సో మనకైతే లైట్ అయితే ఇక్కడ ఇటు సైడ్ అయితే కనిపిస్తుంది మీకు. సరే ఇలా చూపిస్తే మీకు ఇక్కడ దాకా నా షాడో కనిపిస్తుంది మీకు. సో విజిబిలిటీ అయితే 50-60 feet వరకు మనకి ఆ లైట్ అయితే మీకు కనిపిస్తుంది, చూసారా. టర్న్ లైట్ వచ్చి మళ్ళీ ఎల్లో లైట్ ఇచ్చారు. ఇప్పుడైతే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతాం, మన ఇంకో 2.8 kilometers బ్యాక్ వెళ్ళిపోయి. ఇప్పుడు మన గూగుల్ టైం వచ్చి 9:38 అయిందండి. 2.8 kilometers వరకు తిరిగాం, అంటే 61 + 2.8 3 వేసుకుందాం, అంటే 64 kilometers వరకు డ్రైవ్ చేస్తాం మనం. సో మొత్తానికి గ్రీన్ పుల్కా దగ్గరికి వచ్చానండి, అంటే మళ్ళీ ఇంకొక 2.8 kilometers. సో అప్రాక్సిమేట్లీ మనం ఒకసారి 6 kilometers అయితే నడిపాము, అంటే 6 kilometers. ఇందాక మనం 61 kilometers వరకు అయితే మనం రైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ట్రిప్లో కూడా తేడా గమనిస్తారా. ఇందాక అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రిప్ ఆగడం వల్ల 2A చూపిస్తుంది, మనం వచ్చి ఒక 3 తిరిగినా కూడా 2A చూపిస్తుంది. సో వోల్టేజ్ మాత్రం డ్రాప్ అవుతుందండి ఎక్కువగానే. ఇందాక నేను నడిపినప్పుడు అయితే దాదాపు 50 volts వరకు వస్తుంది. బండి స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ వోల్టేజ్ 58 దాకా చూపిస్తుంది. సో మీకు ఆఫ్ చూపిస్తే ఒకసారి 58 చూపిస్తుంది, కానీ నిజానికైతే మనం 67 అయితే తిరిగాం, అంటే మనకి 9 kilometers అయితే తేడా చూపిస్తుంది మనకి. సో 67 అయితే ఇప్పటి వరకు మనం తిరగడం జరిగింది. నెక్స్ట్ మనం రేపు మార్నింగ్ అయితే రైడ్ చేద్దామండి. నైట్ అయితే కంప్లీట్ అయింది, వీళ్ళు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. ఇంకా ఇప్పటి వరకు అయితే ఒక బార్ కూడా డ్రాప్ అయితే అవ్వలేదు. సో ఇది సెకండ్ డే అండి. మార్నింగ్ ఒక 7:15 AM అవుతుంది మార్నింగ్. ఒకసారి మీకు గూగుల్ టైం కూడా చూపిస్తాను, 7:15 అయింది. సో మేము వచ్చి రైడింగ్ ఫుటేజ్ కోసం ఒక 12 kilometers అనేది రైడ్ చేసి వచ్చామండి. సో మీకు ఒకసారి నిన్న మనకి రీడింగ్ చూస్తే 58 kilometers దగ్గర అయితే ఆగింది. నేను ఒక 12 kilometers వెళ్ళాను, అంటే మీకు చెప్పాను మార్జినల్లో ఒక 9 kilometers వచ్చిందని చెప్పి. సో ఇక్కడ 68 చూపిస్తుంది ఇప్పుడు. సో 68 అంటే ఇప్పుడు ఒక 10 kilometers, ఒక 2 kilometers ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనకి 80 kilometers అయితే ఇప్పటి వరకు అయితే మనం రైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడైతే నేను మీకు ఒకసారి ట్రిప్ మీటర్ ఒకసారి ఆన్ చేస్తాను. సో ట్రిప్ మీటర్ అయితే ఆన్ చేశాను, ఇప్పుడు వెళ్దాం. అయితే ఇక్కడ నేను గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 70 kilometers రైడ్ దగ్గర అయితే నాకు కంప్లీట్గా వోల్టేజ్ డ్రాప్ అనేది క్లియర్గా కనిపించింది. సో 57 మీకు చూపించినా కూడా 52 voltsకి అయితే పడిపోతుంది. ఇది నేను రైడ్ చేయగానే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి నేను ఇప్పుడు లోకల్లోనే తిరుగుతాను, ఒక 1 kilometer వరకు తిరుగుతూ వస్తే ఇప్పుడు మనకు ఐడియా వచ్చేస్తుంది ఇంకెన్ని కిలోమీటర్స్. నేను అనుకోవడం ఒక 2 to 3 kilometers వరకు తిరుగుతుందని అనుకుంటున్నాను తప్పించి ఇంకా అంతమించి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం ఎన్ని kilometers వెళ్తుందో.
ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసినా కూడా 22 మాత్రమే చూపిస్తుంది. అంటే దాదాపు చాలా వరకు పడిపోయింది ఇంకా స్పీడ్. ఇది థర్డ్ మోడ్లో పెట్టాను. పైగా నిన్నటి నుంచి ఈరోజు వరకు నేను సెకండ్ మోడ్లోనే రైడ్ చేశాను 40 స్పీడ్ అనేది. బట్ ఇప్పుడు థర్డ్ మోడ్లోకి పెట్టినా కూడా మనకి 23 స్పీడ్ అనేది యావరేజ్గా చూపిస్తుంది. అంతమించి అయితే వెళ్ళట్లే. సో దాన్ని బట్టి అర్థం చేసుకో. వోల్టేజ్ మీకు చూపించాను 52 వోల్ట్స్ చూపిస్తుంది. మనం ఒక 78 కిలోమీటర్స్ ఆ రేంజ్ వచ్చేసిన తర్వాత స్పీడ్ ఏదైతే ఫస్ట్ మోడ్లో వెళ్తున్న స్పీడ్ అనేది థర్డ్ మోడ్కి వస్తుందండి. అంతలా తగ్గిపోయింది. సో యాక్చువల్గా 25 స్పీడ్ అనేది మనకు ఫస్ట్ మోడ్లో వచ్చేది. బట్ ఇప్పుడు అదే స్పీడ్ మనకి థర్డ్ మోడ్లో వస్తుంది. అది ఇండికేషన్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎండ్ వచ్చేసామని చెప్పి. మీకు అయితే నా ఉద్దేశంలో మీరు సింగిల్ వెళ్తే కనుక ఒక 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన వెంటనే మీరు అలర్ట్ అవ్వడం బెస్ట్. ఒక 1.48 కిలోమీటర్స్ వచ్చి ఇప్పుడు దాకా ఒక 19 స్పీడ్ దాకానే వెళ్తుంది. నేనైతే ఇంకా ఎక్కువ టైం అయితే ఇంకా ఉండదని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా అసలు బండి ఆల్మోస్ట్ ఇంకా థ్రాటల్ కూడా వెళ్ళట్లేదు. 10 స్పీడ్ నుంచి వెళ్ళట్లేదండి. ఇంకా ఇదే మనం కంక్లూడ్ చేయొచ్చండి. ఇంకా ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకి కనీసం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పక్కనే వెళ్ళాలి కాబట్టి మీకు 5 కిలోమీటర్ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. అంటే 52 వోల్టేజ్ అనేది దీనికి కట్ ఆఫ్ అనమాట. సో మనకి ఎప్పుడైతే 52 అనేది చూపిస్తుందంటే నేను చూపించిన ఒక 7 కిలోమీటర్స్ వరకు వచ్చింది. 52 రీడింగ్ దాకా వచ్చిందంటే ఒక 7 to 8 కిలోమీటర్స్ వరకు వస్తుంది మనకి. అది వచ్చిందంటే మీరు ఇంకా అలర్ట్ అయిపోవాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3.93 కిలోమీటర్స్ తిరిగామండి. 83.93 కిలోమీటర్స్ వరకు తిరిగాం. టైం వచ్చి ఇప్పటికి 7:31 అయితే అయింది. సో ఇంకైతే స్కూటర్కి ముందుకైతే మూవ్ అవ్వట్లేదు. 3-4 స్పీడ్ మీద వెళ్తుందండి. ట్రిప్ మీటర్ మీద అయితే ఇప్పుడు 4 కిలోమీటర్స్ వరకు రైడ్ చేయడం జరిగింది. సో 80+4 84 కిలోమీటర్స్. దీని ఫైనల్ కౌంట్ అయితే 84 కిలోమీటర్స్ వరకు అయితే మనం రైడ్ చేయడం జరిగింది. టైం చూస్తే 7:33 AM అయితే అయింది. ఇంకా అసలు మూమెంట్ అయితే లేదు. ఇంకా 12 అయితే చూపిస్తుంది కానీ నాకు తెలిసి ఒక 10 వరకు వెళ్తుంది అంతే. మనమైతే 3 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా రైడ్ చేస్తాం. అంటే 83 కిలోమీటర్స్ అయితే ఇప్పటిదాకా రైడ్ చేసాం ఇప్పటి వరకు. సో మొత్తానికి అయితే రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిందండి. క్యూట్ మోడల్ అయితే నేను మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 84 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయడం జరిగింది. నేను వచ్చి ఒక 65 kgs వెయిట్ ఉంటానండి. సో యావరేజ్గా నేను ఒక 35 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్ళాను. మ్యాక్సిమం స్పీడ్ అంటే 40 స్పీడ్. సో ఈ స్పీడ్తో వెళ్ళాను. అలాంటి సెకండ్ మోడ్లో ఒక 1 డే అంతా కూడా కంప్లీట్గా సెకండ్ మోడ్లో వెళ్ళా. నెక్స్ట్ డే వచ్చి అంటే ఒక 70 కిలోమీటర్స్ వరకు సెకండ్ మోడ్లో రైడ్ చేసిన తర్వాత సెకండ్ మోడ్లో ఆ స్పీడ్ కూడా రీచ్ అవ్వట్లేదు 40. అందుకు నేను థర్డ్ మోడ్కి షిఫ్ట్ అయ్యా. అక్కడ థర్డ్ మోడ్లో ఎప్పుడైతే నేను 70 క్రాస్ అయ్యానో అప్పుడు మనకి 55 వోల్టేజ్ వరకు వచ్చేసింది. 55 వోల్టేజ్ వచ్చిన తర్వాత అయితే స్పీడ్లో చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి. 40 స్పీడ్ వచ్చేది కాస్త దాదాపుగా 30 స్పీడ్కి తగ్గిపోయింది. అందుకని నేను థర్డ్ మోడ్ షిఫ్ట్ అయ్యాను. ఫైనల్గా థర్డ్ మోడ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్పీడ్ వోల్టేజ్ తగ్గిన తర్వాత నేను థర్డ్ మోడ్ షిఫ్ట్ అయ్యాను. దాదాపు ఒక 10 to 14 కిలోమీటర్స్ అయితే నేను రైడ్ చేశాను. సో ఈ 14 కిలోమీటర్స్ రైడ్ అంతా కూడా చాలా తక్కువ స్పీడ్తోనే వెళ్ళడం జరిగింది. ఈవెన్ థర్డ్ మోడ్లో వెళ్ళినా కూడా అంటే స్పీడ్ వెళ్ళట్లేదు అంతకుమించి. సో మీరు ఎప్పుడు మీరు అలర్ట్ అవ్వాలంటే ఒక 55 వోల్ట్స్ ఉన్న వోల్టేజ్ వచ్చినప్పుడైతే మీరు రెడీగా చేసుకోండి. ఎందుకంటే ఇందులో మనకి ఆ రేంజ్ ప్రెడిక్టర్ లేదు కాబట్టి వోల్టేజ్ ఆధారంగా 55 వోల్టేజ్. 52 వోల్టేజ్ ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అనమాట. 51 కూడా చూపిస్తుంది కానీ 52 ఆల్మోస్ట్ కట్ ఆఫ్. 52 వస్తుందంటే మీరు ఇంటి దగ్గర ఉన్నారో చెక్ చేసుకోండి. 55 వోల్టేజ్ ఉన్నప్పుడు అయితే ఒక 10 to 12 కిలోమీటర్స్ మ్యాక్సిమం అయితే లెక్క వేసుకోండి. ఇది క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంప్లీట్ రైడ్ మరియు రేంజ్ రివ్యూ అనమాట. ఓవరాల్గా అయితే కంపెనీ వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా మనకి కొంచెం ఎక్కువ రేంజ్ అయితే వచ్చింది. బట్ నేను సింగిల్స్గా వెళ్ళాను. మీరు డబల్స్ వెళ్తే కనుక కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది అంతా నేను చెప్పలేనండి. బట్ వెయిట్ కూడా ఇంకోటి 65 kgs ఉన్నాను కాబట్టి నాకు ఒక 84 వచ్చింది. బట్ కొంచెం వెయిట్ పెరిగారు అనుకో 80 కానీ ఇంతకన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సింగిల్స్ ఒక 65 kgs వెయిట్ ఉంటే మాత్రం 80 కిలోమీటర్స్ అయితే పక్కగా వస్తుందండి. డబల్స్ వెళ్తే మాత్రం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ అయితే 45,000 రూపాయలు. ఈ నెల పాటు అంటే మార్చి 2024 సంవత్సరం పాటు లేడీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఆఫర్ ఇస్తున్నారండి 4 బ్యాటరీస్తో అయితే. దాని ప్రకారంగా అయితే మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 44,000 రూపాయలకి వస్తుంది. అదే మీకు 5 బ్యాటరీస్తో, నేను ఇప్పుడు నడిపిందంతా కూడా 5 బ్యాటరీస్తో అయితే కనుక 48,000 రూపాయలకి ఇస్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ని. అదే లేడీస్కి అయితే ఇంకొక 1,000 రూపాయలు తగ్గించి 47,000 రూపాయలకి అందజేస్తున్నారు. 45,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్కి అయితే మీకు రేంజ్ దీని ఆధారంగా తీసుకున్నట్లయితే 80 నాకు వచ్చింది కాబట్టి 5 బ్యాటరీస్తో. 4 బ్యాటరీస్తో అయితే కనుక ఒక 60 కిలోమీటర్స్ వరకు అయితే 60 to 65 కిలోమీటర్స్ ఈ రేంజ్ మధ్యలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. ఇది కంప్లీట్గా రైడ్ రివ్యూ అండి.
మనం నెక్స్ట్ ఈవీ కొర్రాడి ఛానల్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు తీసుకోవచ్చు అనేది అయితే మీరు ఈవీ కొర్రాడి ఛానల్ అయితే చూడండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడి రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొర్రాడి ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఈ కనెక్ట్ కోసం ఏఈ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.